అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మహిళలకి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మహిళలకి వర్క్ ఫ్రం హోమ్ పైన ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇంటి నుంచే గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి అవకాశాల కోసం ఆయన ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఎంఎస్ఎంఈ కోఆపరేటివ్స్ ద్వారా ఉపాధి కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆయన. అవసరమైతే ఇంటర్నెట్ సేవలు కూడా అందజేస్తామని చెప్పుకొచ్చారు. ఇకపైన మహిళలకి వర్క్ ఫ్రం హోమ్, ఎవరైతే వర్క్ ఫ్రం హోమ్ అంటే వివిధ ఎంఎస్ఎంఈల ద్వారా కోఆపరేటివ్స్ ద్వారా ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో పాటుగా కొంత విజ్ఞానం, కొంత చదువుకున్న వారైతే వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వర్క్ ఫ్రం హోమ్ ప్రభుత్వమే వారిపైన చొరవ తీసుకొని మహిళలందరినీ కూడా ఉపాధి కల్పించి వారిని కొంత మెరుగుపరిచేందుకు, వారి జీవితాన్ని మెరుగుపరిచేందుకు కావచ్చు, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కావచ్చు, ఇది ఒక గొప్ప నిర్ణయం అని చెప్పవచ్చు. ఒక రకంగా ఇది ఇప్పటివరకు ఎటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రకమైన ఆలోచన చేసిన దాఖలు అయితే లేవు. ఏపీలో మహిళలకి చంద్రబాబు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. డీటెయిల్డ్గా మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి, ఎలా చేయాలనుకుంటున్నారు? మహిళలకి వర్క్ ఫ్రం హోమ్ అనే ప్రణాళిక ప్రభుత్వమే చొరవ తీసుకొని చేయాలనుకుంటుందా, లేదంటే ప్రైవేట్ జాబ్స్ వారందరికీ కూడా అవకాశం కల్పిస్తారా? ఇన్డీటెయిల్డ్గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. డెఫినెట్ గా ఈ వ్యవహారంలో అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం అయితే కొత్త ఆలోచనకి అయితే శ్రీకారం చుట్టాడని చెప్పాలి. బేసిక్ గా అంటే పర్టికులర్ గా రూరల్ గ్రామాల్లో ఉన్న మహిళలకు కావచ్చు, లేకపోతే ఇంట్లో చదువుకున్న మహిళలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వర్క్ టు హోమ్ అనేది ఒక ఆలోచనకి అయితే నిన్న జరిగిన ఇంటర్నల్ గా జరిగిన ఇష్యూ. ఎందుకంటే ముఖ్యమంత్రి నిన్న టీఎస్లతో కావచ్చు, మంత్రులతో కావచ్చు, వీళ్ళందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అది రాత్రి 10:30 దాకా ఈ వ్యవహారం అయితే జరిగింది. ఈ వ్యవహారంలో కొంత ఇంపార్టెంట్ ఇష్యూ అయితే మాట్లాడాడు. మహిళలకి మనం ఏ విధంగా సపోర్ట్ చేయగలం, ఏ విధంగా అందుబాటులో ఉండగలం, వాళ్ళకి ఏ విధంగా మనం మేలు చేయగలం అనే అంశం మీద అయితే కొంత సీరియస్ గా అయితే ఈ వ్యవహారం అయితే దృష్టి పెట్టారు. ఏపీలో ఉన్న మహిళలకి ఇంటి నుంచి వర్క్ టు హోమ్ అనేది ఒక కొత్త ఆలోచన ఆయన అయితే చేశారు. ఎవరెవరికి అవకాశం దొరకబోతుంది దీని ద్వారా? ప్రభుత్వమే వీరందరూ రిక్రూట్ చేసుకుంటుందా, లేదంటే ఏదైనా కాంట్రాక్ట్ వర్క్ గా రిక్రూట్ చేసుకుంటారా? మనోజ్, ఈ వ్యవహారంలో అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకి అలాగే ఉపాధి అవకాశాల్లో ఉన్న మంచి అవకాశాలు ఇవ్వాలనేది ఒక ఆలోచన. అట్ ద సేమ్ టైం ఎంఎస్ఎంఈ, సేమ్ టైం కోఆపరేటివ్ ద్వారా, అంటే ఒక చిన్న అవసరమైతే ఒక ప్రాంతంలో, లేదు ఒక మండలంలో, లేకపోతే ఇంకో ప్రాంతంలో ఒక సెంట్రల్ ని ఓపెన్ చేసి దాంట్లో ఇంటర్నెట్ కూడా అవకాశం ఇప్పించి అవసరమైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా అక్కడి నుంచే పని చేయించే అవకాశం చూసే విధంగా మీరు ఒక ప్లాన్ చేయండి. ఆ దిశగా మనం ఏమైనా వర్కౌట్ చేయిస్తే దాదాపుగా మహిళలకి అందరికి కూడా దాదాపుగా 20-30% ఉన్న మహిళలకి, చదువుకున్న మహిళలు లేకపోతే వాళ్ళకున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లో ఉన్న అవకాశాలన్నింటినీ కూడా ఒక లైన్ ఆఫ్ దీంట్లో తీసుకురావచ్చు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా క్లియర్ గా వ్యవహారాన్ని అయితే క్లియర్ గా చెప్పారు. అట్ ద సేమ్ టైం అవసరమైతే ఇంటర్నెట్ సేవలు కూడా ఏ ప్రాంతాల్లో ఇప్పుడు దాకా ఏదో మండల హెడ్ క్వార్టర్స్, లేకపోతే మిగతా స్టేట్ హెడ్ క్వార్టర్స్, లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనే ఇంటర్నెట్ సేవలు ఉంటాయి. అవసరమైతే ఆ ఇంటర్నెట్ సేవలు కూడా మనం ఇతర ప్రాంతాల్లో కూడా మనం విస్తరిస్తాం. ఆ ఇంటర్నెట్ సేవల ద్వారా మనం ఆ యాంగిల్లో ఉన్న మిగతా విషయాలనేది కూడా మనం లైన్ తీసుకుంటే విపరీతంగా బాగుంటుంది అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు చెప్పాడు. అయితే ఈ వ్యవహారం అయితే అఫీషియల్ గా ఏ జీవో గానీ ఇంకోటి గానీ రాలేదు. కాకపోతే ఈ విషయాల మీద కొంత ఆలోచన అయితే జరుగుతోంది. బహుశా 2-3 రోజుల తర్వాత ఈ వ్యవహారం మీద కొంత దీనికి సంబంధించి పూర్తిగా ఏం జరుగుతుంది అనే అంశాలు అయితే ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే క్లియర్ గా కనపడుతోంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద ఏపీలో ఒక బృహత్తరమైన కార్యక్రమం అని చెప్పొచ్చు. మహిళలందరికీ కూడా ఎవరైతే అటు సాఫ్ట్వేర్ చేసేవారి వరకు కానివ్వండి, లేదంటే కొంత గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే మహిళలు
ఎంఎస్ఎంఈల ద్వారా కోఆపరేటివ్స్ ద్వారా పనిచేసే వారికి ఆసక్తి చూపిస్తారు. అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, అవసరమైతే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వారిని పని చేయించేటువంటి ఆలోచన చేయాలని అధికారులు ఇప్పుడే చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ఎటువంటి విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా రిక్రూట్ చేసుకుంటారు, ఎవరెవరికి అవకాశం దొరుకుతుంది, ఏ వర్గాల వారికి అవకాశం దొరుకుతుంది, ఏ పనులు చేయించుకుంటారని ఇంకా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. కానీ ఈ డెసిషన్ పైన ఇప్పటికే అధికారులు అయితే చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. సో ఈ డెసిషన్స్ పైన మహిళలుగా మీ అభిప్రాయం ఏంటి? మీ అందరూ రేపటి నుంచి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పైన వర్క్ ఫ్రమ్ హోమ్గా మీకు కూడా ఉపాధి అవకాశాలు దొరకబోతున్నాయి, ఇంటి నుంచే పనిచేస్తూ మీకు అందరికీ జీతాలు కూడా ఇవ్వబోతున్నారు. ఎలా ఉంటుంది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.